నైపుణ్యాభివృద్ధి గురించి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మాటల్లో జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం చాలా కీలకం. కాలానుగుణంగా మారుతున్న పరిశ్రమల యొక్క అవసరాలను తీర్చడానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులు చాలా ముఖ్యం. మా ప్రభుత్వం శ్రామిక జనాభా నైపుణ్యాలను పెంచి అంచనా వేసి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాల అనుగుణంగా వారిని తయారు చేసే దిశగా నైపుణ్య గణన జరుగుతోంది. స్థానిక పరిశ్రమల డిమాండ్ తీర్చడానికి నిరుద్యోగ యువతకు మరియు కళాశాల డ్రాప్అవుట్లను శిక్షణ ఇచ్చేందుకు 83 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఐటీఐల్లో నైపుణ్య కేంద్రాలను స్కిల్ హబ్స్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద అల్పసంఖ్యాక వర్గాల వారి కోసం ప్రత్యేకంగా 4 కొత్త పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రతిపాదన చేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణా శాఖకు 1,228 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్య. గత ప్రభుత్వం దుర్మార్గపు పాలనా కాలంలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై దృష్టి సారించకపోవడం, నిర్లక్ష్యం మరియు తప్పుడు విధానాల వలన మన రాష్ట్రంలో 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానివేయడంతో వారి భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ గారు తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్పై దృష్టి సారించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాల్లో మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడి రాణించడానికి సిద్ధమవుతున్నారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతనో ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాము. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నాము. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణం కల్పిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖ 31,805 కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను. ఉన్నత విద్య. భవిష్యత్ సవాళ్లకు విద్యార్థులకు సిద్ధం చేయడం మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉంది. ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధన, విశ్వవిద్యాలయాల స్థాపన, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రణాళికలకు అనుగుణంగా తయారు చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ 100 విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాన్ని నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖ 2,506 కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను. ఆరోగ్య రంగం. గత ప్రభుత్వం పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా